ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలండి. 2025వ సంవత్సరం మరి జ్యోతిష్య బలం గవ్వల శాస్త్ర ప్రకారం ఎలా ఉందో శుభయోగం అశుభయోగం వర్ధమాన యోగ బలం గవ్వలేసి వారి జ్యోతిష్యం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, మామూలు స్థాయి మానవుల నుంచి పడితే మాత్రం పెద్ద స్థాయి మానవుల వరకు వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి. సింహరాశి వారి జాతకానికి 5వ సంఖ్య పడ్డదండి. సింహరాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే మకా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి. పుబ్బా నక్షత్రం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. మకా నక్షత్రం వారికి లక్కీ నెంబర్ 7 వస్తుందండి. పుబ్బా నక్షత్రం వారికి 6 వస్తుందండి. మకా నక్షత్రం వారికి సోమవారం కలిసి వస్తుందండి. పుబ్బా నక్షత్రం వారికి శుక్రవారం కలిసి వస్తుందండి. ముఖ్యంగా మాత్రం ఈ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా అష్టమ శని ప్రభావం మొదలవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా అష్టమ శని ప్రభావం ఎలా ఉంటుందంటే అష్ట కష్టాలు కూడా ఉంటాయి, అష్టైశ్వర్య యోగాలు కూడా ఉంటాయి. వీరి జాతక బలానికి 2025వ సంవత్సరం చాలా వీరికి మంచైనా చెడైనా సరే మాత్రం కొన్ని సంవత్సరాలు గుర్తుండే సంవత్సరం అండి. వీరి జాతక బలానికి రక్షణ రంగంలో సంబంధించిన వారికి మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. రక్షణ రంగంలో అంటే ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారు కావచ్చు, అలాగే మిలిటరీ రంగం వారు కావచ్చు, అలాగే మాత్రం మన దేశాన్ని రక్షించుకునే రాష్ట్రాన్ని రక్షించుకునే విషయంలో, అలాగే మాత్రం మన ప్రాంతాన్ని రక్షించుకునే విషయంలో అన్ని రకాలుగా ప్రైవేటు పరంగా కూడా మాత్రం సెక్యూరిటీ గార్డ్గా చేసేవారు కూడా మాత్రం మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. స్త్రీల విషయంలో చూడాలంటే మాత్రం వివాహ విషయంలో చాలా అతి క్లిష్టమైన ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉంటాయండి. ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలంటే పెద్దల అనుగ్రహం ఉండదు. అలాగే పెద్దల వివాహం ప్రకారం చేసుకోవాలంటే పిల్లలు వినరు, ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. చెప్పేటప్పుడు బాగానే వింటారు, చేసేటప్పుడు ఎవరికి వారే ఎమ్నకు తీరి అన్నట్టు ఉంటారు. లేనిపోయిన చికాకులు కాబట్టి ఖచ్చితంగా మాత్రం మహామృత్యుంజయ హోమం చేపించడం చాలా వరకు మంచిది. పాశుపత హోమం చేపించడం కూడా చాలా వరకు మంచిది కాబట్టి అండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. నూతన సంవత్సరం శుభం భూయాత్.